పాపిగా ఆడ తప్పించుకున్న వీడియో అయిపోతున్నావు. వాకింగ్ అని చెప్పి జంపింగ్ లేంట్రా. వామప్రా అయితే ఇంకో జంప్ చేద్దామా? ఇంకా చాలా ఉంది, నువ్వు పద. ఓకే మీరు తొంగండ్రా. అన్న ఫినిష్డ్ ఫేసెస్. ఆల్ ది బెస్ట్ సార్. రే పాపిగా ఆరా. నీలో ట్రైల్ ప్యాంట్ ఉంటే ఇంకా మాట్లాడతాను. వాకింగ్ రిథమిక్ గా చెయ్యాలరా. లేఫ్ట్ రైట్ లేఫ్ట్ లేఫ్ట్ రైట్ లేఫ్ట్. నేను పైకి చాలా మేధావులా కనిపించే ఎర్రదోన్ రా. నీకు ఇప్పుడే తెలుసా? ఎప్పుడో తెలుసురా, మేనేజ్ చేస్తున్నాను. నీకు విషయం తెలిసేంట్రా, మన బాబు గారు రోజు ఇక్కడ ఇలా జాగింగ్ ప్రాక్టీస్ చేస్తా కనిపించేవాడు రా. సుబ్బలక్ష్మి కూడా కనిపించేదిరా. అది రోజు గుడికెళ్ళి వస్తుంది అనుకున్నాను. ఆ తర్వాత తెలిసింది అది ఆడితో చెప్పేపడానికే రన్నింగ్ ప్రాక్టీస్ చేసిందని. అయ్యో పోయి, ఈ విషయం ఎవరితో చెప్పకరా బాబు. వాళ్ళకి కానీ తెలిసిందంటే నాకు సపరేట్ కోటింగ్ ఉంటుంది. ఏమండే సోమరాజు గారా? ఎవరాది? ఎందుకు నోరు నొక్కావు? అదే జాగింగ్ ఆడుతూ వస్తాను, మళ్ళా నీతో చూస్తే ఫీల్ అవుతాడు. నాకంటే ఆడే ఎక్కువైపోయింది నీకు. సరే ఎక్కడికి వెళ్దాం చెప్పు. అదేరా మొన్న నాగిపోయి చూసావా, అక్కడ వరకు వెళ్ళేసి రావాలి. కానీ త్వరగా వెళ్ళొచ్చాలి రే. ఓకే అటాక్ రా. షార్ట్ కట్ వాకింగ్ ఎలాడు, రన్నింగ్ ఎలాడు కాదా. మనం కొంచెం స్లిమ్ అయితే సరిపోతే తెగ సంబంధాలు వచ్చేస్తాయి. ఏ కట్టంతో ఈజీగా సెటిల్ అయిపోతాయి. పాపిగా పద. లైట్ వచ్చేస్తా, పదరా వెళ్దాం త్వరగా. లైట్ వస్తాయంట్రా, ఇంకా వాకింగ్ చేద్దాం రా. వద్దు చాలే, వెళ్ళిపోదాం పద పద. నువ్వు నాతో వచ్చావని తెలిస్తే ఫీల్ అవుతాడేమో. రే మనం అలాగో కొట్టానికే కదా వెళ్తుంది. అవును, ఒక్కసారి అడిగి గుడ్ మార్నింగ్ చెప్పేసి వస్తా. ఓకే తొందరగా వచ్చాయి. గుడ్ మార్నింగ్ చెప్పొద్దానని చెప్పి గుడ్ పాల్గొంటున్నాడు ఏంటి? అదే తప్ప నా కొడుకు ఎస్కేప్ అయ్యాడు. ఆగరా, ఎస్కేప్ అంటాడేంటి? మనం వచ్చింది వాకింగ్ కదా. రే వాళ్ళకి తెలిసి వస్తే వాకింగ్, వాళ్ళు తెలియపోతే ఎస్కేపే కదరా. రే అంటే మనం ఇప్పుడు తెలిసి వచ్చామా తెలియకుండా వచ్చామా? వెళ్ళొచ్చేద్దాం. అన్నవరమా ఆప్ మా ఇంటి నడిచి వెళ్ళిపోతాను. వచ్చేప్పుడు బైక్ మీద దింపుతారా? ఒరే ప్లీజ్ నీకు దండం పెడతాను ఆపరా. నేను ఆపను, నువ్వు కావాలంటే దూకే. ఒరే ఎదర బ్రేక్ అని ఉంటదిరా బాబు, దాన్ని వాడు. సారీ నాన్న, అన్నవరం వెళ్ళేదాకా యాక్సిడెంట్ తప్ప వేరే వాడదలుచుకోలేదు. మరి అలా అని చెప్తే బట్టలు తెచ్చుకున్నాను కదా. స్నానం చేసేవాళ్ళకి రా బట్టలు, నీకెందుకు? కర్మరా. రాయ్ ఎక్కువ ఫీల్ అవ్వకు, వెళ్ళొచ్చా. ఎరా లైసెన్స్ ఉందా? లేదు. ఏ ఇవే కదా, ఏ ఆర్టీఓ ఆఫీసర్ అన్నా ఆపితే పరిస్థితి ఏంటని అడిగాను అంతే. ఓ చెప్తాను. బండి పక్కది పక్కరా. సార్ దగ్గరికి వెళ్ళు రా. ఇటు ఇటు లైసెన్స్ ఉందా? ఇంట్లో ఉంది సార్. మరి రోడ్ల మీద ఎందుకు తిరుగుతున్నారు? ఏమయ్యా సీ బుక్ ఉందా? మన దగ్గర నోట్ బుక్స్ ఉండవు, ఇంకా సీ బుక్ ఎలా ఉంటది? 500 ఫైన్ తీసుకోవా. హలో ఎక్స్క్యూజ్ మీ సార్, మీ గ్రే హౌండ్స్ బాబ్జీ గారు తెలుసా? నేను ఆయన అల్లుడే. అయితే ఇచ్చారా? డబ్బుల్ది రిసీట్ ఇవ్వరా? రిసిట్ కావాలంటే 2000 అవుతుంది. అదే మళ్ళా మనకు రిసీట్ మొత్తం. ఎక్కడికి వెళ్తున్నారు? అన్నవరం వెళ్తున్నాం అండి. అన్నవరమా? అయితే ఒక పని చేయండి, మీరు ఇచ్చిన 500లో ఒక 100 తీసుకెళ్లి నా పేరు మీద ముడుపు కట్టి స్వామివారి హుండీలో వేయండి అమ్మా. మీ పేరేంటండి? శ్రీనాథ్. రేపు కూడా మీరు ఇక్కడే ఉంటారా? వచ్చినప్పుడు ప్రసాదం ఇద్దామని. అలాగా తీసుకురా. విచిత్రంగా ఉందరా, ఉన్న డబ్బుల్లో సగం ఆర్టీఓ గడే తినేసాడు. ఈ టైంలో పెట్రోల్ అయిపోతే చచ్చిపోతారా బాబు. నర్మయ్ దరిద్రుడా, ఒక్క మాట మంచిది రాదు నోట్లోంచి. అది నూనె డ్రైనేజారా? అంటే నేను అనబోతే మాత్రం 1 లీటర్ పెట్రోల్ తనవరం వెళ్ళిపోతా. చంపేస్తుంది. సర్లే కానీ నీళ్ళు తాగేసే బాటిల్ పడేకు. దగ్గరలో ఏదైనా పెట్రోల్ బంక్ ఉంటే అందులోనే పెట్రోల్ కొట్టించుకోవాలి. ఇలా నలపకుండా పడేస్తుంటే ఇదే బాటిల్లో నీళ్ళు సమ్మేస్తున్నారు. ఏంటి చెప్తున్నావు? చెప్తున్నా. అమెరికాలో ఉన్న మా తమ్ముడితో మాట్లాడి ఎంతకాలం అయిందో.
ఆడే చెట్లంటా పొట్లంటా తిరుగుతున్నాడో ఏటో. దానికెంత బ్యాంక్ ఎందుకురా? నా సెల్ తీసుకుని సెల్ కొట్టు, ఆడెవడో తెలిసిపోద్ది. ఏంటి సెల్ ఫోన్ ఉందా? ఇలకి బలేడి ఇచ్చారు. హలో హలో అలా హలో, నా పేరు సత్యబాబు అండి. మీరు మాట్లాడేసారు నాదేనండి బాబు. ఎంతకు మీరు ఎవరండి? ఇయం ఆకాశవాణి సంప్రతి వార్తా శ్రూయంతాం ప్రవాచక బలదేవానంద సాగర ఇది వార్త. ఈడెవరా సెల్ అడిగితే సంస్కృతంలో వార్తలు చదువుతున్నాడు. హలో, నేను సత్యబాబు అండి బాబు. మీరు మాట్లాడేసారు నాదేనండి. మీరు ఎవరండి? సెల్లో మేము కూడా మాడుతున్నాం. కొంచెం స్లోగా మా డిస్టర్బెన్స్ ఉంది మాకు. హలో, నా పేరు సత్యబాబు అండి. మీరు మాట్లాడేసారు నాదేనండి బాబు. మీరు ఎవరండి? ये आकाशवाणी है। अब आप गोपाल नंदन पांडे से समाचार सुनिए। एक सिंगल चाय चाहिए। मध्य प्रदेश विधानसभा के चुनाव आज शुरू हो रहा है। सेलून सत्यबाबू रो रहा है। సత్యబాబు నేనండి బాబు. మీరు ఎవరండి బాబు? నా సెల్లాకి ఇచ్చండి. समाचार समाप्त हुई। వార్తలు చదివి పెట్టేసేట్రా. కొంపదీసి నా సెల్ రేడియో స్టేషన్ వాళ్ళకి కానీ దొరికిందేమో. సత్యబాబు, ఈ పౌరంబాబు బాబు నీకు సెల్ ఎప్పుడు కొన్నాడరా? ఏండి ఇది అచ్చ నా సెల్లాగా ఉందేటండి. ఉండదేటి, నీ సెల్ చూసా కదరా సేమ్ సెల్ కొన్నాను నేనా. ఇంతకీ నీ సెల్ నెంబర్ ఎంతేంటి? నాదండి 9 2 4 2 0 36 36 2 అండి. మీదండి? 2 36 36 2 0 2 4 9. అయితే నాది కాదండి. అంటే ఒకసారి నా సెల్ ఫోన్ చేసుకుంటాను. సెల్ ఎవరండి? చేసుకో. ఎంగేజ్ వస్తుందా మాత్రం తెలదు. సెలవు ఎంగేజ్ వస్తుందండి. ఆడి తెగ మాట్లాడేస్తున్నట్టున్నాడు. ఇది చాలా పెరిగిపోతండి. నేను వెంటనే బిఎస్ఎన్ఎల్ ఫోన్ చేసి లింక్ తగ్గట్టమని చెప్తానండి. అయ్యి బాబోయ్, ఆ పని చేయకరే. నీకు మీ తమ్ముడికి మధ్యలో లింక్ కట్ అయిపోద్ది. అది నిజమేనండి బాబు. మా అన్నదమ్ముల బంధాలను తగ్గట్టున్నాడు ఎవడో కానండి. ఆడికి జీవితంలో అన్ని బంధాలు తగ్గిపోయి గుడి మెట్ల మీద కూర్చుని అడుక్కు తింటాడండి. ఇది కాయవండి, ఆ చేప అండి. వస్తానండి బాబు గారు. అన్ని తెగిపోయిన తర్వాత ఎక్కడ కూర్చుంటే ఏంట్రా? అలా శాసయ్య గారా గడ్డం గీయాలా? నేను గుండు గీసుకుంటాను, కాలేదు బేటా. బ్యాగులు బట్టలు ఎక్కడ పడితే అక్కడ పడడం అయ్యగారికి నచ్చదు. సారీ. అనవసరంగా లైట్లు ఫ్యాన్లు వేయటం కూడా అయ్యగారికి నచ్చదు. కిటికీలు తెరవడం అయ్యగారికి నచ్చుతుందా? నాకు నచ్చదు. ఓహో. అయ్యగారికి నీట్నెస్ అన్న డిసిప్లిన్ అన్న ప్రాణం. మీకు హనుమంతుడు తెలుసా? గుళ్ళో జోటమేనండి, బయట పెద్ద పరిచయం లేదు. ఈ ఇంట్లో నేను అదే టైప్. అయ్యగారు రాముడు అయితే అమ్మగారు సీత. అందుకే ఇంటికి అయోధ్య అని పేరు పెట్టారు. అవుట్ హౌస్ పేరు లంక. జోకా? సారీ. ఊరికే ఎర్రబస్ ఎక్కువ వచ్చేస్తారు. సిగరెట్లు మందు లాంటి అలవాట్లు ఏమంటే మానేసుకోండి. అలాంటి ఇంట్లో కుదరవు. అది మటుకు నేను బయటికి వెళ్ళిన తర్వాత తలుపులేసి ఇప్పుకోండి. మీరు బయటకు వెళ్తే తలుపులు వేసుకుంటా. వస్తాందా? రావట్లేదు. వస్తాందా? రావట్లేదా? పొద్దుననంగా తీసుకొచ్చి పెట్టావు ఇక్కడ. వస్తే చెప్తాంగా. ఏంటి బాబా పొద్దున్న పని మీద వెళ్తున్నట్టున్నావు? ఎలాకేం చేస్తాం? మీలా బేవర్సలో తిని తిరగడానికి మా అయ్య లక్షలేం సంపాదించలా. మీలాంటి వల్లరా ఈ ఊళ్ళో నాకు వాల్యూ లేకుండా పోయింది. ఒరేయ్, దుర్గ వచ్చేస్తుంది. కొంచెం డీసెంట్ గా బిహేవ్ చేయండి. ఓకే. దుర్గా, ఎంగేజ్మెంట్ కి వచ్చావా? కాదు, నీ దినానికి వచ్చా. జరగా ఎలుకలు పట్టి. ఎంత మాట అన్నది గురు. మనం అంటే లవ్ రా. అందరికి తెలిసిపోద్ది నాకు తిడుతుంటదిలే. అయితే మాత్రం అంత మాట అంటుందా? అది దుర్గ అయితే నువ్వు క్రాంతివిరా. ఇది నిజమేరా. మన రేంజ్ కి మనం ఏ భూమికతోనూ సెటిల్ అయిపోకుండా అనవసరంగా దీనికి కమిట్ అయినట్టవా? ఏమీ చేయలేవురా. ఈ పెళ్లి వారు ఏమైపోయారు? పొద్దున ఏమిటా ఈ కనకటోరమైన వైపుడు? ఇంటర్మీడియట్ పాస్ అవడం చేత కాదు కానీ ఈ వెధవేషాలకేం తక్కువ లేదు. నువ్వు నీ బట్టలు ఉండవు, వాడి మొహం నువ్వును. నువ్వు అమితాబ్ బచ్చన్ ఉంటే నేను అభిషేక్ బచ్చన్ ఉండేవాడిని. నీకు లేదా నాకు ఎలాగొస్తుంది? నీ వయసులో నీకంటే అందంగానే ఉన్నాను లేవా? అదే అందంగానే ఉంటాడు. అబ్బాబ్బా, మళ్ళీ తిట్లేనా? వాడేదో ఎంబీబీఎస్ ఫెయిల్ అయినట్టు మీ గొడవ ఏంటండి? ఇంటర్ పాస్ అయితే వచ్చినా ఏ ఉద్యోగం వస్తుంది? అయినా మీకు లేని తెలివితేటలు వాడికి ఎలా వస్తాయండి? ఇది పాయింట్. రండి రండి. లేట్ అయినా ఏదో కొద్దిగా. వీడు మా బామ్మర్ది. విజయవాడ బెంజ్ సర్కిల్ అన్నమాట. సెల్ ఫోన్ వచ్చాక మనుషులతో మాట్లాడి మానేశాడు. మనలో ఉన్నట్టే ఉంటాడు, ఉండడు. ఎక్కడున్నాడు? రే, ఇల్లు గుర్తుపెట్టి చావు, లేకపోతే విజయవాడ దాకా వెళ్ళిపోతాడు. ఎవళ్ళ చూడు ఇదే ప్రశ్న. వీళ్ళకి ఎందుకు? ఏమయ్యా ఎందుకు వచ్చావు? లైట్ ఆరిపోయింది కదా డాక్టర్. కరెంటు పోయింది. అమ్మయ్యా,
మా నాన్నకి ఏమైంది? గుండెకి చిల్లు పడింది. ఎంత ఖర్చైనా పర్లేదండి, పూడ్చేయండి. డాక్టర్ పేషెంట్ నాన్నా! ఎందుకలా అరుస్తావు? మీరు పేషెంట్ అని ఆగిపోయారు కదండి. ఏడ్చినట్టుంది. డాక్టర్ పేషెంట్ పండు అని కలరిస్తున్నాడు. ఈ పొజిషన్ లో పళ్ళు తినకూడదు, చచ్చిపోతాడు. డాక్టర్, ఆయన పండు అని పిలిచింది నన్ను. ఏంటి నీ పేరు పండా? ఆయ్, అయితే లోపలికి వెళ్ళు. ఆయ్, పదండి. నాన్నా, ఎలా ఉంది నాన్నా? బొట్టు బొట్టు అమ్మా, ఎందుకు చేసావమ్మా ఇలా? నాన్నకి సెంటిమెంట్లు ఎక్కువ అని తెలుసు కదా. ఎక్కడో పడిపోయి ఉంటుంది నాయన. పర్వాలేదులేండి. ఏమండి, మీ బొట్టుని మా అమ్మకి దానం చేశారు, మీ ఆయనకి ఏమన్నా అయితే? నాకు ఇంకా పెళ్లి కాలేదులేండి. సీతాపతి గారు, సీతాపతి గారు, సీతాపతి గారు, అయ్యో కొడుకు పెళ్లి చూపులకు వచ్చిన మీకు ఇలా అవుతుందని నేను అనుకోలేదండి. ఇదంతా నీ వల్ల జరిగింది. నా వలన? భలేవాడు, నేనేం చేశాను మధ్యలో? ఆ దరిద్రపు కొట్టి సంబంధం తీసుకొచ్చిన నువ్వే కదా. నువ్వే కదా ఆ ఫోటో చూసి సొంగగార్చింది, అందుకే తీసుకెళ్లాను. వాడు ఇట్టాడడం నాకేం తెలుసు? ఆడన్న మాటలకి మా నాన్న గుండెకి చిల్లు పడిపోయింది. నాన్న, నిన్ను అవమానించిన ఊరికి నేను వదలను నాన్న, నరికేస్తాను. ఏమండి? నన్ను ఆపొద్దు నాన్న. బాబు వద్దు. మీరు ఊరుకోండి. డాక్టర్ గారు ఇప్పుడే మిమ్మల్ని మాట్లాడొద్దని చెప్పారు. మీరేమైనా మాట్లాడాలనుకుంటే నాకు సైగలు చేయండి, నేను ఆయనకు చెప్తాను. ఎందుకయ్యా అనవసరంగా? ఆయన చెప్తే నువ్వు జైలుకి వెళ్తావు. అలాగని పక్క తీర్చుకోవడం మానేమంటావా? నేను అట్టా అంటలేదు. అలా చెప్పండి. నేను అల్లుడిగా పనికిరానని అవమానించాడు ఆడు నన్ను. ఆడికింతకంటే భయంకరమైన అవమానం జరగాలి. అంటే ఆడింటికి ఎందుకు పనికిరాని బేవర్స్ గాడు ఒకడు అల్లుడిగా వెళ్ళాలి. ఆడిని చూసుకుంటూ చిన్నబాబు గారి జీవితాంతం కుంగి కుసించిపోవాలి. కదా నాన్న? వారి అభిప్రాయం కూడా అదే. మా ఇద్దరి అభిప్రాయం అదే. అర్థమైందా? బ్రహ్మాండంగా. అయితే పదండి, రాష్ట్రంలోనే అతిపెద్ద బేవార్స్ బ్యాచిలర్ గాడిని ఎతికి తీసుకొద్దాం. వెతకాల్సిన పని లేదు. ఆల్రెడీ అటువంటి నీచ్ కమీనే ఫ్రాడ్ గాడు నాకు తెలుసు. ఎవడాడు? ఉన్నాడొకడు. అఖిలాంధ్ర బేవర్స్ బ్యాచులర్ సంఘానికి ప్రెసిడెంట్, పేరు బాలు. చాలు.